మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున వందనాలు. ప్రియదేవుని సంగమా, ప్రియదేవుని బిడ్డలారా, మరి ఉదయకాల సమయం దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి ముందుగా ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. కృపగల తండ్రి, దయగల యేసయ్య, నీ బంగారు పాదాలకు లెక్కలేని వందనాలు, స్తుతులు, స్తోత్రములు. గతించిన రాత్రి అంతా నీ రెక్కల చాటును కాపాడి సంరక్షించిన దేవా, మరి ఉదయకాల సమయం సజీవ లెక్కన చేరి ప్రార్థించుండగా వాక్యమైన దేవుడు వాక్యం ద్వారా నాతో మాతో మాట్లాడి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని యేసునామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రియదేవుని సంగమా, ప్రియదేవుని బిడ్డలారా, నిర్ధమకు ఏర్పాటు చేయదని వాక్యభాగము ఆదికాండము 25వ అధ్యాయము 1 నుంచి 11 వచనాలు ధ్యానం చేసుకుందాము. ఆదికాండము 25వ అధ్యాయము 1 నుంచి 11 వచనములు ఈ విధంగా రాయబడినవి. అబ్రహాము మరలా ఒక స్త్రీని వివాహము చేసుకునెను. ఆమె పేరు కెతురా. ఆమె అతనికి జిమ్రాను, యొక్షాను, మేదాను, మిద్యాను, ఇష్బాకు, షూవాహు అను వారిని కనెను. యోక్షాను షేబాను, దేదానును కనెను. అష్షూరీయులు, లెతూషాయిలు, లెయూమీయులు అనువారు ఆ దేదాను సంతతి వారు. ఏయిఫా, ఎఫేరు, హానోకు, అబీదా, ఎల్దాయా అనువారు ఆ మిద్యాను సంతతి వారు. వీరందరూ కెతురా సంతతి వారు. అబ్రహాము తనకు కలిగినది యావత్తు ఇస్సాకుకిచ్చెను. ప్రియదేవుని సంగమా, ప్రియదేవుని బిడ్డలారా, అబ్రహాము లేక కలిగిన తన కుమారుడైన ఇస్సాకుకు వివాహం జరిగించి, మరి ఆ వివాహము తరువాత అబ్రహాము మరలా వివాహం చేసుకున్నాడు. ఎవరిని? ఒక స్త్రీని. ఆ స్త్రీ పేరే కెతురా. ఈ కెతురాను అబ్రహాము చేసుకున్నాక ఆమెకు కలిగిన సంతానం అంతటిని ఇక్కడ పరిశుద్ధ గ్రంథంలో రాయడం జరిగింది. ఎవరు? జిమ్రాను, యోక్షాను, మేదాను, మిద్యాను, ఇష్వాకు, షూవాహు అనువారు మరి ఈ యొక్క కెతురాకు అబ్రహాముకు కలిగిన సంతానం. వారికి మరి ఇక్కడ యోక్షానికి షేబాను, దేదాను అనువారు కలిగారు. ఈ విధంగా అషోరీయులు, లెతూషీయులు, లెయూమీయులు అనువారు ఆ దేదాను సంతతి వారు. అంటే ఇది ఒక ప్రత్యేకమైన తెగగా అక్కడ వారిని దేవుడు తెలియచేయడం జరిగింది. వీరిని బట్టి మళ్ళీ ఏమంటున్నాడు? ఎఫ్రాయి, ఎఫేరు, హానోకు, అబీదా, ఎల్దాయా అనువారు ఆ మిద్యాను సంతతి వారు. అంటే మిద్యాను సంతతికి చెందిన వారు కనబడుతున్నారు. ఇక్కడ ఇఫ్తాను, హాషోను మరియు యోక్షాను వీళ్ళందరూ కూడా దేదాను సంతతి వారు కనబడుతున్నారు. అంటే వీరందరూ కూడా కెతురా యొక్క బిడ్డలు. వారి బిడ్డలుగా వీరిని మనము వాక్యంలో చూడగలం. కాబట్టి ఇక్కడ వ్రాయబడిన మాట, వీరందరూ కెతురా సంతతి వారు. అంటే కెతురా ద్వారా అబ్రహాము నుండి కలిగిన వారు. అయితే అబ్రహాము తనకు కలిగినది యావత్తు ఇస్సాకుకి ఇచ్చెను. అంటే ఇస్సాకుకి ఇవ్వవలసింది ఇస్సాకుకి ఇచ్చేసిన తర్వాత ఆయన ఈ వివాహం తర్వాత ఈ కెతురాను చేసుకున్న తర్వాత ఈ కలిగిన ఈ దేదాను సంతతి వారిని, మరి అటు తర్వాత మిద్యాను సంతతి వారిని, ఈ కెతురా యొక్క బిడ్డలను గురించి ఇక్కడ ఆయన మాట్లాడుతుంటున్నాడు. అబ్రహాము తన ఉపపత్నుల కుమారులకు, అంటే ఈ కెతురాకు కలిగిన వారికి, వారి కుటుంబాలకు ఏం చేశాడంట? అబ్రహాము తన ఉపపత్నుల కుమారులకు బహుమానములిచ్చి తాను సజీవుడై ఉండగానే తన కుమారుడు ఇస్సాకు నద్ద నుండి తూర్పు దేశమునకు వారిని పంపివేశాను. అంటే వివాహం జరిగిన తర్వాత వాళ్ళని ప్రత్యేకంగా వేరే ప్రదేశాల్లో, ప్రాంతాల్లో ఉంచడము, ఇదంతా కూడా అబ్రహాము జరిగించాడు. ఎప్పుడు? సజీవుడుగా ఉండగా. అంటే వృద్ధాప్యమందు తాను చేసిన పనిలో దేవుడు తనకు ఎట్టి రీతిగా సహాయుడై ఉన్నాడో వాక్యం సెలవిస్తుంది. అందుకనే అబ్రహాము తన ఉపపత్నుల కుమారులకు బహుమానములు ఇచ్చి తాను సజీవుడై ఉండగానే తన కుమారులకు ఇస్సాకు నద్ద నుండి
తూర్పు దేశమునకు వారిని పంపివేసిండు. అంటే ఏది మేలైనదో, ఏది ఆశీర్వాదకరమైనదో, దీవెనకరమైనదో దేవుడు వారికి ఇచ్చాడు. అంత మాత్రమే కాదు, అబ్రహాము బ్రతికిన సంవత్సరములు 175. ఈ 175 ఏళ్ళు బ్రతికి కుమారులను మరి వారికి కలిగిన కుటుంబాలను, వారికి ఇవ్వవలసిన వాటన్నిటినీ అబ్రహాము వారి వారి ఆత్మీయ స్థితిగతులను బట్టి, అవసరతలను బట్టి వారికి ఇవ్వడమే కాదు, అబ్రహాము నిండు వృద్ధాప్యమునకు వచ్చినప్పుడు వాడై మంచి ముసలితనమందు ప్రాణము విడిచి మృతి పొంది తన పితరుల యొద్దకు చేర్చబడ్డాడు. అంటే ఇహలోక సంబంధమైన యాత్రను ముగించుకుని దేవుడు తనకిచ్చే ఆ యొక్క నిత్య మహిమలోనికి తాను కొనుపోబడినట్లుగా పరిశుద్ధాత్మదేవుడు గుర్తు చేస్తున్నాడు. అయితే హిత్తీయుడైన సోహారు కుమారుడగు ఎఫ్రోను పొలమందలి మక్పేలా గుహలో అతని కుమారులకు ఇస్సాకును ఇష్మాయిలును అతనిని పాతిపెట్టిరి. అంటే మరణించిన అబ్రహాముని అటు ఇద్దరు కుమారులు ఎవరో దేవుని బిడ్డలుగా ఉన్నప్పటికీ దేవుడు మరి ఇష్మాయేలు యొక్క స్థితిని కూడా గుర్తు చేశాడు, ఇస్సాకును కూడా గుర్తు చేశాడు. అంటే శారా కుటుంబాన్ని, అటు తర్వాత ఎవరైతే దాసికుందో దాసి కుటుంబాన్ని, వారి కుమారులు ఇద్దరూ కలిసి ఇక్కడ ఆ యొక్క తండ్రి యొక్క దేహాన్ని పాతిపెట్టినట్లుగా మనం చూడగలం. అందుకనే రాయబడిన మాట, హిత్తీయుడైన సోహారు కుమారుడు ఎఫ్రోను పొలమందలి మక్పేలా గుహలో అతని కుమారులకు ఇస్సాకును ఇష్మాయేలును అతనిని పాతిపెట్టిరి. అది మమ్రే యొద్ద ఉన్నది. అంటే దేవుని యొక్క ఉద్దేశాలు, దేవుని యొక్క ఆలోచనలు కలిగిన కుటుంబాలు ఉన్నాయి. మరి దేవుని ఉద్దేశం కాక మరి అక్కడ ఏదైతే శారా మరి తనకు బిడ్డలు లేనప్పుడు తన పని కత్తెను మరి ఎప్పుడైతే తాను చేర్చుకొని అబ్రహామునకు అతనికి ఇచ్చినప్పుడు అతనికి బిడ్డ కలిగాడో ఆ ఇష్మాయేలును బట్టి, ఇలాగా ఈ హాగరు ద్వారా తనకు కలిగిన ఆ కుమారుని బట్టి అతనిని పాతిపెట్టిన విధానం చూసినప్పుడు ఇద్దరు కుమారులు కూడా అక్కడ సహకరించిన వారే ఉన్నారు. కారణం ఏంటంటే తండ్రి యొక్క స్థితిని వారు కలిగి ఉన్నారు కాబట్టి ఆ విధంగా అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు జరిగించాడు. అయితే అబ్రహాము హేతు కుమారుల యొద్ద కొనిన పొలములోనే అబ్రహామును అతని భార్య అయిన శారాయును పాతిపెట్టబడిరి. ఎక్కడైతే ఈ మమ్రే దగ్గర ఉన్న ఆ యొక్క ప్రదేశంలో ఆ గుహలో మరి శారాను, అదే ప్రదేశంలో అబ్రహామును కూడా పాతిపెట్టడం జరిగింది అనే విషయాన్ని పరిశుద్ధాత్మదేవుడు గుర్తు చేస్తున్నాడు. అంత మాత్రమే కాదు, అబ్రహాము మృతి పొందిన తరువాత దేవుడు అతని కుమారుడు ఇస్సాకును ఆశీర్వదించెను అంటున్నాడు. అంటే అబ్రహాము తరువాత ఈ లోకం విడిచిన అబ్రహాము యొక్క కుమారుడైన మరి ఇస్సాకును దేవుడు ఆశీర్వదించాడు. ఆ ఆశీర్వాదాలను గురించి దేవుడు ఇక్కడ తెలియజేస్తున్నాడు. అందుకనే ఇస్సాకును ఆశీర్వదించను. అప్పుడు ఇస్సాకు బెయేర్ లాహోయిర్ దగ్గర కాపురం ఉండెను. అంటే ఆశీర్వాదాలకు పాత్రుడిగా అబ్రహాం ఎలాగైతే విశ్వాసులకు తండ్రిగా దేవునికి ఇష్టడిగా తాను జీవించాడో అదే స్థితిలోనికి దేవుడు తన కుమారుడైన మరి ఇస్సాకును కూడా దేవుడు నడిపిస్తున్నాడు. అంటే తరతరములకు ఆయన వారి బిడ్డలకు కూడా దేవుడై ఉండి వారిని సంరక్షిస్తున్న సందర్భాలు. కాబట్టి నేడు మనము దేవుని చేత ఆశీర్వదింపబడ్డ కుటుంబాలుగా, బిడ్డలుగా, తరముల వెంబడి తరములు దేవుని చేత దేవుని ద్వారా సదాకాలము జీవించువారై మనం ఉండాలని నేడు వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్న మాటలు ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా తండ్రి, కృపగలిగిన దేవా, నిజమైన ఆయన, నీ యందు జీవించుటకు, నీ యందు ఉనికి కలిగి ఉండుటకు, నీ వాక్యం అనుసరించి, నీ లేఖనం అనుసరించి బ్రతుకుటకు మాకు నేర్పించండి. ఇహమందు మేము జీవిస్తున్నప్పుడు పరసంబంధమైన విషయాల చేత ఆత్మ సంబంధమైన నా మాటలను కాదు కానీ నీ ఉద్దేశాలను మేము ఎరిగి
జీవించుటకు మాకు నేర్పించండి. ఆత్మతో సత్యముతో నేను ఆరాధించి సేవించి నీ బిడ్డలుగా మమ్మల్ని ఉంచండి. బలహీనమైన మమ్మల్ని బలపరచండి. రోగులమైన మమ్మల్ని స్వస్థపరచండి. హాస్పిటల్స్ వద్ద, ఇండ్ల వద్ద ఆయా దీనస్థితిలో ఉన్న వారిని దర్శించి పరిపూర్ణమైన ఆరోగ్యమును బలము దయచేయండి. ప్రత్యేకించి నీ యొక్క వాక్యము చేత, నీ ఆత్మ చేత నడిపింపబడుతున్న ప్రతి కుటుంబాన్ని మీరు దర్శించండి. యవన బిడ్డలు రాయించిన ఎగ్జామ్స్లో మీ సహాయం దయచేసి బిడ్డల జ్ఞానము తెలివి దయచేయండి. అయా, నీ సేవకుడు, నీ దాసుడు నీ సన్నిధానం పిలువబడి 10 సంవత్సర కాలం పూర్తవుతుండగా ఈ దినం ఏర్పాటు చేయబడిన ఆయా కుడికలను బట్టి, ప్రార్థనలు బట్టి, ఈ దాసులను బట్టి ఆయా ప్రార్థనల ద్వారా మీరే మహిమ పొందమని, దిన పరిచర్యల సేవలో మీరు మాకు తోడైండమని, మీరు అక్కడికే మమ్మల్ని సిద్ధపరచమని యేసున్నతను మనకు ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున మాత్రమే నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరుగాక. మానదినాన్ని మాకు దయచేయము. మేము అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం అపరాధములను క్షమించము. శోధనలో తెగాశలను తప్పించము. రాజ్యము, శక్తియు, మహిమయు నిరంతరం నీవే నవ్వుతుంది. ఆమె మన పరమ తండ్రి దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ సహాయము సదా తోడండి సంరక్షించునుగాక. ఆమె.